Hi everyone, very good morning. Today topic self care and love. సెల్ఫ్ అనగానే మనల్కి మనం సెల్ఫ్గా ఏం చేసుకుంటున్నాం ఇన్ ఏ డే అనేది చూద్దామండి. రెగ్యులర్గా మనందరం చేసేది ఏంటంటే మార్నింగ్ లెగ్గానే కిడ్స్కి హస్బెండ్స్కి ఏం కావాలో అన్నీ అరేంజ్ చేయడం, ఫాస్ట్గా కుకింగ్, ఇవన్నీ ఇల్లంతా సర్దుకోవడం, మిగతా వర్క్స్ అన్నీ చేసేసుకుంటాం. కానీ మనల్ని మనం పట్టించుకోం. మనం హెల్త్ టైంకి తింటున్నామా, టైంకి మెడిసిన్ వాడుతున్నామా, టైంకి ఎక్సర్సైజ్ చేస్తున్నామా, టైంకి ఇంకా మన పర్సనల్ వర్క్స్, మనకి ఇంట్రెస్ట్ ఉన్న వర్క్స్ ఏమైనా చేస్తున్నామా లేదా అనేది ఒక్కసారి మనతో మనం మాట్లాడుకోవాలండి. డైలీ కూడా మనం ఫ్రెండ్స్తో వాళ్ళతో మాట్లాడుతూ డిస్కస్ చేస్తుంటాము, అలాగే రిలేటివ్స్తో కూడా మాట్లాడుతాం. అలాగే రోజులో కనీసం ఒక 10 నిమిషాలు మీతో మీరు మాట్లాడడానికి ఫస్ట్ ట్రై చేయండి. నిన్న మనం ఏం చేసామో అనే దాన్ని వదిలేయండి. ఈరోజు మనకి ఎటువంటి ప్లాన్స్ చేసుకోవాలి, మన డేని హ్యాపీగా ఎలా ఉంచుకోవాలనేది ప్రయత్నించండి ప్రతి క్షణం. ఈ ఇంట్లో వర్క్స్ అన్నీ యాజ్ యూజువల్ ఎప్పుడు ఉన్నవే, అవి అయినంత వరకు ఒక స్టేజ్ వరకు, ఒక టైం వరకు అయిపోతుంటాయి. అయిపోయిన తర్వాత మన సెల్ఫ్ కేర్ ఎలా తీసుకోవాలి, మన హెల్త్ ఎలా ఉంది, అలాగే మన ఫుడ్ కరెక్ట్ టైంకి 99% ఆడవాళ్ళు టైంకి తినరండి. ఎందుకు అని అడిగితే మా హస్బెండ్ ఇంకా రాలేదు, ఇంకో అరగంటలో వస్తారు, ఇంకో గంటలో వస్తారని వెయిట్ చేస్తున్నాం అని అంటుంటారు. కానీ ప్రేమ అనేది వేరే విధంగా చూపించవచ్చు, కానీ మీరు ఆకలితో ఉండి వాళ్ళ మీద ప్రేమను ఎక్స్ప్రెస్ చేయవసరం లేదని నా అభిప్రాయం అండి. అది వాళ్ళకి బిజీ వల్ల వాళ్ళు రాలేక తినలేకపోతున్నారు. ఆ టైము ఒకరోజు ఎప్పుడో రెగ్యులర్గా వచ్చి ఒకసారి 2 సార్లు రాకపోతే మీరు వెయిట్ చేయొచ్చు, కరెక్టే. కానీ రెగ్యులర్గా కూడా 1 అవర్, 2 అవర్, 3కి వస్తారు, 4కి వస్తారని తెలిసి కూడా మీరు కూడా ఫాస్టింగ్లో ఉండడం చాలా మిస్టేక్ అండి. ఒకరికి వాళ్ళకి తినలేకపోతున్నారు టైంకి, వాళ్ళ హెల్త్ పాడవుతుంది. ఇంకొకరు అవకాశం ఉండి కూడా వాంటెడ్గా మీరు కూడా అదే పని చేస్తున్నారు. ప్రేమ అనేది హస్బెండ్ అండ్ వైఫ్ డెఫినెట్గా ఉంటుంది, అది ఉండదు అనేది ఏం లేదు. ఇది మీరు ఆకలితో ఉండి వాళ్ళ కోసం వెయిట్ చేస్తేనే మీ మీద ప్రేమ ఉన్నట్టు, లేకపోతే లేదనుకోవడం మాత్రం మంచిది కాదు. చాలామంది ఏమంటారంటే అట్లీస్ట్ మేము అలా వెయిట్ చేయడం వల్లైనా వాళ్ళు 1 అవర్ లోపో లేకపోతే 2 అవర్స్ లోపో వస్తారు, మేము వెయిట్ చేయమని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఇంకా కంప్లీట్గా ఇంకా లేట్గా వస్తారని చెప్తుంటారు. కానీ ఇది ఇద్దరు డిస్కస్ చేసుకొని ఏ టైంకి వస్తారు ఏంటి, ఇంత టైం దాటితే నువ్వు తినేయచ్చు, వెయిట్ చేయొద్దని చెప్పి మాట్లాడుకుంటే సరిపోతుంది. నేనైతే అస్సలు వెయిట్ చేయనండి. ఎందుకంటే అస్సలు నేను బయట ఫుడ్స్ ఏమి తిన్ను, ఇంట్లోనివే తింటాను. కాబట్టి టైంకి ఇంట్లోనివి నాకు అవకాశం ఉన్నప్పుడు తింటుంటాను. అలాగే మా వారు నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళి వెయిట్ చేసినా కూడా నాకు అస్సలు నచ్చదండి. అలా నాకు వెయిట్ చేయించడం, ఒకరికి అవ్వక ఎలాగో తినట్లేదు, మీకు అయిన వాళ్ళు ఎందుకు చేయాలి, ఇద్దరు హెల్త్ పాడైపోతుంది కదా అని నేను ఆలోచిస్తాను. ఒకరి మీద ఒకరి ప్రేమ ఉన్నదా లేదనేది మిగతా విషయాలు మనకు ఆల్రెడీ తెలుసు, ఉంది కాబట్టే మనం లైఫ్ కొనసాగిస్తున్నాం. దానికి ఈ ఫుడ్ విషయంలోనే అలాగనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మంచి హెల్త్ ఫుడ్స్ తినడం అండి. వెజిటేబుల్స్, అలాగే ఇవన్నీ కూడా ఏంటి అవసరం, మన హెల్త్కి ఏవి రిక్వైర్మెంటో అవి మంచి ఫుడ్ని చాయిస్ చేసుకొని తినడం. అలాగని మిగతా ఫాస్ట్ ఫుడ్స్ అవి తినకూడదని నేను చెప్పట్లేదండి. అకేషనల్గా తినండి, ఎంజాయ్ చేయండి. పార్టీస్, బర్త్డేస్, వాటికి వీటికి, అలాగే గెట్ టుగెదరు, ఫ్రెండ్స్ తోటి ఎక్కువ మీట్ అవుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు కూడా మీరు తింటూ ఎంజాయ్ చేస్తూ ఉండాలి. కానీ డైలీ తినడం మాత్రం మంచిది కాదు. అలా పెట్టుకోండి. అలాగే మీకు మీ హెల్త్ వెయిట్ ఎంత ఉంది, లావ్ అయ్యారా, సన్నం అయ్యారా, మీకు ఏది అవసరమో అది సెల్ఫ్ కేర్ కూడా ఇంపార్టెంటేనండి. ఎప్పుడు ఫ్యామిలీ కిడ్స్ అని చెప్పి వాళ్ళ హెల్త్ వాళ్ళ పనులే కాకుండా మనం పనులు కూడా చేసుకోవాలి. చాలామంది ఉంటుంటారు, మేము పని మనిషిని కూడా మానిపించామండి, మేమే వర్క్ చేసుకుంటున్నాం, అయినా సన్నం అవ్వట్లేదు అనేసి. ఎందుకు సన్నం అవుతారు, మీరు టైంకి తినరు. నైట్ 11కో 10కో తింటే ఇంకెక్కడ సన్నం అవుతారండి, అవ్వలేరు. అలాగే సన్నంగా ఉన్న వాళ్ళు లావ్ అవ్వడం చాలా సింపుల్, కానీ లావ్ అయిన వాళ్ళు ఒక్కసారి సన్నం అవ్వడం చాలా కష్టం. టైంకి ఫుడ్ తింటే కనుక మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు. మనం అనుకుంటాం అందరికీ టైం ఉండదు అంటాం, కానీ అందరికీ ఉండేది ఆ 24 అవర్సేనండి. మీరు టైం మేనేజ్మెంటు, మీ ప్లాన్ ఎలా చేసుకుంటారో దాన్ని బట్టి మీరు చేయొచ్చు.
ఇప్పుడు చాలామంది బయట వర్క్స్కి వెళ్ళే లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు. వాళ్ళకి 24 అవర్సే, మనకి 24 అవర్సే. మన టైంని మనం డేని ఎలా ఫిల్ చేసుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్. కనీసం 7 to 8 అవర్స్ స్లీపింగ్ అవసరం అండి. అది కూడా చాలామంది పాపం నిద్రపోరు. ఈ పనుల వల్ల రాత్రి పగలు పనులు చేసి చేసి అలసిపోతుంటారు. మీకు మరీ అంత ఎక్కువ స్ట్రెయిన్ అవుతున్నారంటే మేడ్ని పెట్టుకోండి, హెల్ప్ తీసుకోండి. ఆ టైంలో మీరు ఇంకేదైనా మీకు ఇష్టమైన వర్క్ని చేయడానికి ప్రిఫర్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక ఇష్టం ఉంటుంది. ఆ ఇష్టమైన వర్క్ని గోల్లా పెట్టుకొని మిమ్మల్ని మీరు రీచ్ అయ్యి ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు మేడ్కి ఇచ్చిన 3000 4000 ఏమీ నష్టం లేదు పర్ మంత్కి. అంటే ఏరియాస్ని బట్టి ఉంటాయి. అది ఒక అమౌంట్లో ఫీల్ అవ్వద్దు. అది అక్కడికి పోయినా ఆ టైంలో మీరు ఏం చేస్తున్నారు, ఆ టైం మీరు ఇంకా స్పెండ్ చేయడం వల్ల మీ వాల్యూస్ పెరుగుతాయి. మీకు ఇంకా ఇంకా ఎక్కువ అమౌంట్ వస్తుంది ఆ టైం మీరు చేయడం వల్ల. అలాగే ఇప్పుడు ఈ టైం మేనేజ్మెంట్ ఇది చాలామంది అంటారు, నాకు నా లైఫ్ అంటే బోర్ అండి, అసలు నేను లక్ నాకు లేదు, నాకు అదృష్టం లేదు, నా లైఫ్లో ఏమీ సక్సెస్ అవ్వలేదు, నా మాట ఎవరు వినట్లేదు అని చెప్పి ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటారండి. అసలు మీరు చేయాల్సింది చేస్తే కదా మీరు లక్ అన్లక్ అనేది తెలుస్తుంది. ఎవ్వరు కూడా పుట్టగానే లక్ అవ్వరండి. మనం చేసే పనుల మీదే మన లక్ అన్లక్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎప్పుడు జాతకాలని వాళ్ళని వీళ్ళని కంపేర్ చేసుకుంటూ నమ్ముకుంటూ పోకుండా మిమ్మల్ని మీరు ఫస్ట్ నమ్మాలి. మీ బలం ఏంటి, మీ శక్తి ఏంటి అనేది ఫస్ట్ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలి. ఇంకా ఈరోజు ఇలా అయిపోయింది, రేపు ఇంకా ఏం చేస్తే నేను బెటర్గా నా లైఫ్లో చేంజెస్ అవుతాయి అని చెప్పి ఒక్కసారి ఆలోచించాలి. మనకి మనం మాట్లాడుకోవడానికి టైం ఇవ్వాలండి. అలాగే బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మీకన్నా తెలివైన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి. వాళ్ళ ఐడియాస్తో మీరు షేర్ చేసుకోండి, మీ ఐడియాస్ వాళ్ళకి షేర్ చేయండి. ఎవరు బెస్ట్ ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు ఒక 2-3, వాళ్ళతో డిస్కస్ చేయడం. అవకాశం ఉండి దగ్గరలో ఉన్నట్టయితే ఒక వారానికో నెలకో 15 రోజులకో ఒకసారి కలిసి మాట్లాడుకోవడం, ఒకళ్ళ ఐడియాస్ ఒకరు షేర్ చేసుకుంటూ ఉండడం. ఎప్పుడు కూడా ప్రొఫైల్ పిక్ చూసో లేదంటే ఒక ఫోటో చూసో మనిషి హ్యాపీగా ఉన్నాడని చెప్పి మనం డిసైడ్ చేయలేమండి. మన మనసు విప్పి మాట్లాడితేనే వాళ్ళ లోపల ఉన్న బాధ ఏంటి, ఆనందం ఎంత ఉన్నది అనేది పర్సంటేజ్ వైజ్ మనకు తెలుస్తుంది. ఒక ప్రొఫైల్ పిక్ పెట్టగానే అబ్బా వీళ్ళకేంటి ఇంత హ్యాపీగా ఉన్నారని అనుకుంటారు, కానీ అదంతా ఫేక్ అండి. బయట అదొక ఇమేజ్ అంతే, ఫోటో. ఆ క్షణం వాళ్ళు నవ్వారు, ఫోటో వచ్చింది. రియల్గా వాళ్ళు నవ్వుతూ ఉన్నారా అనేది చూసుకోవాలి. మనకి మనం ఫస్ట్ అబ్జర్వేషన్ చేసుకొని మనతో మనం మాట్లాడుకొని మనం డైలీ ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి, నెక్స్ట్ డే మనం ఏం చేయాలి, ఏం చేస్తే అవుతుంది. మన డేని లేజీగా కాకుండా ఫుల్ఫిల్గా హ్యాపీగా ఫీల్ చేసుకోవాలండి. మార్నింగ్ లేసాం, ఎంతవరకు వర్క్ మన అవసరం ఉంటుందో అంతవరకు చేస్తాం, రిమైనింగ్ మేడ్కి అప్ చెప్తాం. ఇంకా అవసరం ఉంటే మనకి మిషన్స్ ఆల్మోస్ట్ అన్ని మిషన్స్ అవైలబిలిటీగా అందరి దగ్గర ఉంటున్నాయి, ఆ మిషన్స్ పెడతాం. మిగిలిన టైంలో ఏం చేస్తాం, మన హెల్త్ కేర్ తీసుకోవడం. అలాగే మీకు ఇంకా కిడ్స్ ఎవరు లేరండి, అందరూ పెద్దవాళ్ళు అయిపోయి జాబులకి వెళ్ళిపోయారు, ఇంట్లో బోర్గా ఉంటుంది అనుకుంటే పెట్స్కి ఒక డాగ్ని పెంచుకోవడం, ఆ పెట్స్ని పెంచుకుంటూ వాటితో కూడా మీరు హ్యాపీగా ఉండొచ్చు. అలాగే మొక్కల్ని కూడా పెంచుకుంటూ మీరు హ్యాపీగా ఉండొచ్చు. మొక్కలు మీకు ఎక్కడ ఖాళీ లేదనుకుంటే బాల్కనీలో ఒక 5-6 ప్లాంట్స్ పెట్టుకుని కూడా వాటిని నీట్గా దగ్గరగా చూసుకుంటూ వాటితో టైం స్పెండ్ చేస్తే ఆ ఎంజాయ్మెంటే వేరండి. ఏదో ఒకటి ఇంట్రెస్ట్ ఉంటుంది. ముఖ్యంగా మహిళలకి మొక్కలంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. పెట్స్, చిన్న చిన్న క్యూట్ పెట్స్. అలా మీ టైంని బట్టి మీరు ఎందులో ఎక్కువ హ్యాపీగా ఉంటారు అనేది మీరు ముందు డిసైడ్ చేసుకోండి. ఒక ట్రిప్కి వెళ్తే మీరు హ్యాపీగా ఉంటారా, లేదా చక్కగా పూజ చేసుకుంటే హ్యాపీగా ఉంటారా, ప్లాంట్స్ పెంచితే హ్యాపీగా ఉంటారా, పెట్స్ పెంచితే హ్యాపీగా ఉంటారా, ఇంకా మీకు స్టిచ్చింగా, కుకింగా, ఏది ఇంట్రెస్ట్ మీకు, మీ ఇంట్రెస్ట్ ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేసి, అలాగే మీ గోల్స్ ఏంటి. మనకు అవకాశం లేనప్పుడు చిన్నపిల్లలప్పుడు అది మన గోల్ని రీచ్ అవ్వలేకపోం, ఈ ఎడావిడిలో అయిపోయిందని అనుకుంటారు. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మీ గోల్ని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉండండి. మ్యాక్సిమం లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. తర్వాత మనల్ని వేరే వాళ్ళు లవ్ చేయాలన్నా కానీ ముందు మనకి మనం ఇష్టపడాలి. ఎస్, ఐ యామ్ రైట్ అని చెప్పి టైం టు టైము పర్ఫెక్ట్గా
డెసిషన్స్, మనల్ని టైం టు టైం ఇంప్రూవ్ చేసుకుంటూ, డెవలప్ అవుతూ, మనల్ని మనం ప్రేమించుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. ఏ స్టెప్ అయినా కానీ కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవాలి. అవసరమైతే మన ఫ్యామిలీతోటి, ఫ్రెండ్స్ తోటి డిస్కస్ చేసి రైట్ డెసిషన్స్ రైట్ టైంలో తీసుకోవాలి. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంటారు అదే. మనకు అవకాశాలు ఉన్నప్పుడు వదిలేసి అవకాశం లేనప్పుడు బాధపడడం అది ఇంకా మంచి పని కాదు. మీకు ఈ వీడియో ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటున్నాను. మీకు ఏమైనా నచ్చితే ఫాలో అవ్వండి. డెఫినెట్గా మనం చెయ్యాలనుకునేది ఏదైనా కానీ చెయ్యాలని ఒక సంకల్పంతో ముందుకు వెళ్తే అది డెఫినెట్గా రీచ్ అవుతాం. ఈరోజు మీరు 100% ఇచ్చినా చేయలేకపోతున్నాము అని కాకుండా అది జస్ట్ సక్సెస్కి ఫస్ట్ స్టెప్ అని మీరు మైండ్లో ఫిక్స్ అయ్యి నెక్స్ట్ డే ఇంకా మళ్ళీ ఫ్రెష్ మైండ్తో ఆలోచించడానికి, ఇంకా డెవలప్ అవ్వడానికి ఏం చేస్తే మనం నెక్స్ట్ స్టెప్కి రీచ్ అవుతాం అనేది ఆలోచిస్తూ ముందుకు వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.